హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారు, ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా రెసిపీ ఏంటి అంటే, మనకి దీపావళి వస్తుంది కదా. దీపావళి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా స్వీట్ ఇవ్వడం కొందరికి ఆనవాయితీగా ఉంటుంది. సో తెలంగాణ సైడ్ అయితే ఇస్తూ ఉంటారు స్వీట్స్. సో నేనైతే కనుక ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా, ఈజీగా, టైం వేస్ట్ కాకోకుండా, శ్రమ పడుకోకుండా ఇంట్లో ఒక 20 మినిట్స్‌లో స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే గిన. ఇంకా టేస్ట్ వైస్ చేస్తే గిన చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. మూడే 3 వస్తువులు మన ఇంట్లో ఉండేటియి, ఎక్కువ బయట నుంచి కొనుక్కరావాలా అలాంటివి ఏమీ లేకోకుండా ఈ దీవాళికి సింపుల్‌గా అయిపోయే స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా ఇప్పుడు రివ్యూ అయితే మా పాప చెప్తుంది, చూడండి మీరే. బాగుంది. నచ్చిందా? ఇంకా మూడే 3 వస్తువులు అని చెప్పాను కదా. ఏం లేదు ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి, శనగపిండి అండ్ షుగరు, నెయ్యి. నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేయండి, లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఉన్నాయనుకో మనం ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మన గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొబ్బరి గిన్నెలు అలానే ఉంటే వాటితో అయితే కూడా స్వీట్ ప్రిపేర్ చేశాను. ఎలాగో దీపావళి వస్తుంది కదా, దీపావళికి చాలామంది ఇళ్ళల్లో స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో సింపుల్గా నేనైతే స్వీట్ ప్రిపేర్ చేశాను. వీడియో స్కిప్ చేయకోకుండా కంటిన్యూస్గా చూడండి, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో చెప్పేస్తాను. ఇంకా ఇందుకోసం అయితే నెయ్యి తీసుకున్నాను. ఇంకా ఆ రోజే ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది, ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్ అయితే గిన. ఇంకా 2 స్పూన్ల నెయ్యి తీసుకొని ఇందులోకి మనము 1 కప్పు శనగపిండి, అన్నీ 1 కప్పు 1 కప్పేనండి కొలతల వైజ్ అయితే గిన. 1 కప్పు శనగపిండి తీసుకొని దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ పచ్చి స్మెల్ పోయి మంచిగా స్మెల్ వేగిన తర్వాత స్మెల్ వస్తుంది. ఆ స్మెల్‌ని బట్టి ఆటోమేటిక్‌గా మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము సిమ్‌లోనే పెట్టేసి మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది స్వీట్ తినేటప్పుడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము సిమ్‌లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇది దించేసిన తర్వాత చూడండి, ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకు, ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది మనకి. కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందనమాట అది ఏగిన తర్వాత. ఇంకా అదే ప్యాన్‌లోకి ఇంకొక స్పూను నెయ్యి తీసుకొని, మీరు ఈ నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చాలా బావుంటుంది. ఇంకా నెయ్యి ప్రిపేర్ చేస్తే స్వీట్స్‌కి చాలా టేస్ట్ ఉంటుందని నేను నెయ్యి అయితే వేశాను. ఒకవేళ నెయ్యి లేనుకుంటే గనుక ఆయిల్ వేసి చేయండి. ఇంకా అలాగే ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసేసి ఫ్రై చేసుకున్నాను. మరి ఎక్కువ కాకుండా కొంచెం ఫ్రై, ఇది వచ్చేసి గార్లిక్స్ కోసం అనేసి కొంచెం పెద్దగానే ఫ్రై చేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్‌లోకి, అదే నెయ్యిలోకి షుగరు అన్నీ 1 కప్పు 1 కప్పు కొలతలే, ఎక్కువ ఏమి లేదు శ్రమ పడుకోకుండా. 1 కప్పు అది పంచదార తీసుకొని అందులోకి వాటర్, 1 గ్లాసు వాటర్. ఇది పాకం గానీ అలా ఏం అవసరం లేదండి. మనకి షుగర్ అనేది మంచిగా కరిగిపోతే సరిపోతుంది. ఇంకా ఇలా మన షుగర్ అనేది కరిగినంత టైంలో ఈ కొబ్బరి ఉంటుంది, 1 కప్పు కొబ్బరి తీసుకొని దీనిని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి, లేదు అంటే గిన తురుముకుంటే సరిపోతుంది. ఎట్లైనా ఒకటే, నేనైతే గిన మిక్సీ పట్టేసాను. మరి బ్లాక్ అలా ఏం తీయాల్సిన అవసరం లేదండి, అలాగే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూశారు కదా, చక్కెర అంతా కరిగిపోయి ఇలా పొంగొస్తుందనమాట. ఒక తీగలాగా వచ్చినప్పుడు బంక బంకగా ఉంటుంది కదా, అప్పుడు మనము ఫ్రై చేసుకున్న శనగపిండి ఉంటుంది కదా, ఈ శనగపిండిని ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ బబుల్స్ లాగా ఉంటుంది కదా, ఉంటలు ఉంటుంది కాబట్టి శనగపిండి. టైం ప్రాసెస్ అంటే ఇదేనండి, కొంచెం ఈ శనగపిండి దాంట్లో కలవడానికి మాత్రమే. మంచిగా గరిటెతో ఇలా అదుముతూ అన్నామంటే ఆటోమేటిక్‌గా శనగపిండి అనేది కరిగిపోతుంది. ఇంకా ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి యాడ్ ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే గిన. ఇంక ఈ పచ్చి కొబ్బరిలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోతుంది. ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మొత్తం మంచిగా స్మాష్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే సిమ్‌లోనే పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంతేనండి స్వీట్ ప్రిపరేషన్ అయితే గిన. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు, ఎక్కువ టైం లేదు, ప్లస్ ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదనమాట. సింపుల్‌గా ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ప్లేట్‌లోకి నెయ్యి రాసేసుకొని, అందులోకి అది ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఇంకా బేకింగ్ చేసే స్క్వేర్ షేప్డ్ ఉంటే గిన దాంట్లో యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలా టిఫిన్‌ది ప్లేట్ ఉంటుంది కదా! ఇది కొంచెం స్క్వేర్‌గానే ఉంటుందనే ఉద్దేశ్యంతో దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి దానిపైన ఇది వేసేసాను స్వీట్ మొత్తాన్ని. ఇంగ స్వీట్ అంతా వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదా! జీడిపప్పుని డెకరేషన్ కోసం అక్కడక్కడ పెట్టేసాను. ఎందుకంటే తర్వాత పీసెస్‌లా కట్ చేసుకుంటే చూసడానికి చాలా బావుంటుంది. తినడానికి కూడా బావుంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనే ఉద్దేశ్యంతో ఇలా డెకరేట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇదైతే గిన ఇంకా మా పాప తొందర పెడుతుందని నేను తొందరగా కట్ చేశాను. లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత బాగా గట్టి పడుతుంది. పీసెస్ పీస్‌లాగా మంచిగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చల్లారిన తర్వాత పీసెస్‌లాగా కట్ చేసుకొని తినేసేయడమే. అసలు టేస్ట్ ఉండిందండి. అసలు మామూలుగా లేదు. అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే గన. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండేలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్.